ఈరోజు వీ స్టాండ్ విత్ పోసాని అని ఎవరైతే పోస్టులు పెడుతున్నారో ఒక్కసారి పోసాని గతంలో అసలు ఏం మాట్లాడాడు అండ్ మీరు ఈరోజు అతను స్టాండ్ తీసుకున్నారు కదా, అదే విషయాన్ని ఒకసారి మీ ఇంట్లో ఆడవాళ్ళతో డిస్కస్ చేయండి, మగవాళ్ళతో వదిలేసి ఆడవాళ్ళతో డిస్కస్ చేయండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఒకవేళ మగవాళ్ళతో డిస్కస్ చేస్తారంటే మీ తాతతోనో మీ నాన్నతోనో డిస్కస్ చేయండి. ఇదిగో పోసాని కృష్ణమురళి నిన్నటి వరకు జగన్ 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 అంటూ అన్నాడు, వైసీపీలో ఉన్నాడు. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు దూరం అని చెప్పాడు. తన ఇంట్లో తను ఉంటున్నాడు. సినిమా అవకాశాలు కూడా ఆయనకు లేవు. వయసు కూడా 60 దాటేసింది. అతను అరెస్ట్ చేయటం ఏంటి? అసలు కూటమి గవర్నమెంట్ చాలా తప్పు చేస్తుంది. సో వీ స్టాండ్ విత్ పోసాని అని నేను అనుకుంటున్నా, నేను ఉంటా అని మీరు కనుక మీ ఇంట్లో వాళ్ళతో అంటే చెప్పు తెగే దాగబడతారు. పోసాని కృష్ణమురళిని అసలు మనిషి అంటారు ఎవరన్నా? మెంటల్ కృష్ణ అని చెప్పి సినిమా తీశాడు. మేబీ భవిష్యత్తులో నిజంగానే అతను మెంటల్ వచ్చిద్ది అన్నట్టుగా ముందే తీశాడా అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. పోసాని కృష్ణమురళి అన్నప్పుడు ఒకప్పుడు ఒక బ్రాండ్ పరుచూరు బ్రదర్స్ దగ్గర రైటర్గా చేసి అసిస్టెంట్గా పనిచేసి ఆ తర్వాత రైటర్గా వచ్చిన తర్వాత బయటికి అసలు ఇంత మంచి రైటర్ ఏంటారు అనుకున్నారు అంత. కానీ ఆ తర్వాత యాక్టింగ్ కూడా స్కిల్స్ చూపించాడు. బట్ ఏమైంది? ఎప్పుడైతే పొలిటికల్ స్టాండ్ తీసుకున్నాడు, ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఉన్నాడు, చిరులూరుపేట కూడా పోటీ చేశాడు, కానీ అప్పుడు ఇంత వరస్ట్గా లేడు. ఆ మధ్యలో ఇంకా వాళ్ళకి సపోర్ట్ కూడా చేసినట్టున్నాడు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్టాండ్ తీసుకున్నాడు, ఎప్పుడైతే ఆయన వైసీపీ అనుకున్నాడు, ఇక అప్పుడు ఆల్మోస్ట్ ఇక సూసైడ్ బాంబర్లా తయారయ్యాడు. ఛాన్స్ దొరికితే చాలు ఆ నోట్లో నుంచి అశుద్ధమ మాటలే, పచ్చి బూతులు కదండి మాట్లాడింది. అసలు హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అతను అడ్డదిడ్డగా మాట్లాడుతూ ఉంటే మా జర్నలిస్టులు కూడా ఏం మాట్లాడుతున్నారు, మీరు వ్యక్తిగతంగా ఏంటి ఇటువంటి మాట్లాడుతుంటే నీకేంటి నొప్పి, నీకేంటి బాధ అని ఆయన టార్గెట్ చేశారు. ఈ నోట్లో నోరెందుకు పెడతారని చెప్పేసి మీతో సైలెంటే. పవన్ కళ్యాణ్ పిల్లలని భార్యని అనరానే మాట్లాడింది. అసలు మళ్ళీ నేను రిపీట్ చేయను. అసలు ఒకవేళ మీరు చూస్తారంటే శివప్రసాద్ వీస్ అని నా ఛానల్ ఉంది, అందులో పెట్టే చూడండి. బట్ ఇది మన కావ్యాస్ మీడియాకి ఇస్తున్నారు కాబట్టి మరి వాళ్ళ వీడియో మరి మేబీ వాళ్ళు దొరికితే వాళ్ళు కూడా పెడతారు. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, పవన్ కళ్యాణ్ ప్లేస్లో గనక ఒక నార్మల్ పర్సన్ ఉంటే పొలిటీషియన్ కాకుండా అప్పటికప్పుడు నరికేసేవాడు అసలు పోసానండి. పవన్ కళ్యాణ్ కాబట్టి పొలిటీషియన్గా ఉన్నాడు కాబట్టి, సినీ స్టార్ కాబట్టి, ఫ్యామిలీ ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నాడు, తట్టుకున్నాడు. ఈరోజు డిప్యూటీ సీఎం ఆయన, ఇంక ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే అట్ట. సో ఏంటి, చట్టం తన పంచాయతీ చేసుకోవాలి అంతే కదా. ఈ పోసాని కృష్ణమురళి ఏం చేశాడు? నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నిన్నెన్ని మాట్లాడినాడు, వెన్నుపోటంటూ అద్దంటూ ఇదంటూ పార్టీలు లాక్కున్నాడంటే గల్లీస్ కోతలు కూసాడు. ఇక లోకేష్ అయితే పాపమండి, లోకేష్ మాత్రం అనరాని మాట్లాడినాడు. అసలు గల్లీస్తనంగా అసలు చెప్పే కదా, మన నోటితో అనలేము, అసలు వినలేము కూడా, వినలేము అంత దారుణంగా. ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే రాజకీయాల నుంచి దూరం జరిగిన అంటున్నాడు. అది బురిడి తెలుసు, అతను కమ్మ సామాజిక వర్గం వాడు. సో ఇప్పుడు అతను ఏమైనా టార్గెట్ చేస్తే మరలా కమ్మ కులస్తులు ఏమైనా అంటారేమో అని చెప్పేసి చంద్రబాబు లోకేష్ సైలెంట్ అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం ససేమేరా గతంలో చెప్పినట్టుగా కులం చూసేది ఏంటి, తర్వాత వాడికి వచ్చేసి ఆస్తి ఎంత చూసేది ఏంటి, తప్పు చేస్తే తాట తీయాల్సిందే అని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పాడు కదా. అదే ఇదిగో మరలా ఇప్పుడు వచ్చేసి గతంలో పోసాని కృష్ణమురళి ఏమేమి కామెంట్లు చేసింది, ఎవరి గురించి ఏమేమి మాట్లాడింది విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్. 1-2 అయ్యో బాబోయ్, శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు మల్టిపుల్ కేసెస్. ఇప్పుడు వచ్చేసి అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె, నాకు తెలిసి ఈ వీడియో వచ్చే సమయానికి ఆ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్తారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి రాజంపేట అనుకుంటా నియర్ బై ఉన్నటువంటి కోర్టు, దానిలో ప్రవేశపెడతారు. ఖచ్చితంగా ముందైతే జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారు, ఆ తర్వాత మరలా పోలీస్ కస్టడీ తీసుకుంటారు. ఎందుకు? వల్లభనేని వంశీ కూడా అంతే కదా. ఈరోజు పోలీస్ కస్టడీ విచారణ లాస్ట్ అనమాట, కంటిన్యూగా విచారిస్తున్న మూమెంట్లోనే అప్పుడు చెప్పాడు. ఈ నెల 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. అండ్ సత్యవర్ధన అతన్ని కిడ్నాప్ చేశాడు ఒక అతన్ని. అతను టీడీపీ గన్నవరం ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్, అతను ఎస్సీ. అతనికి సంబంధించి ఏ రకంగా కిడ్నాప్ చేస్తే మొత్తం ఒప్పుకున్నాడు. ఫస్ట్ నాకేం తెలియదు, మర్చిపోయి అద్దనిది అన్నాడు. చివరికి ఏమైంది? ఏ జగన్మోహన్ రెడ్డి అయితే వల్లభనేని వంశీని జైల్లో కలిసేసి బయటకు వచ్చాక సమాధానం అంటే పొంతం లేని విధంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది చూసినట్టు జనాలు వచ్చేసి చీకొట్టారు. ఏం మనుషులు రా బాబు వీళ్ళు, పచ్చి బూతులు కదా మాట్లాడింది వల్లభనేని వంశీ. అటువంటి అతనిని ఈరోజు పరామర్శించి బయటకు వచ్చి లోకేష్ కన్నా అందంగా ఉన్నాడు, చంద్రబాబు కన్నా అందంగా ఉన్నాడు, అందుకు అరెస్ట్ చేశారు.
ఏం మాట్లాడతాడు ఈ మనిషి, మగవాళ్ళు అందరి గురించి ఇతనే మాట్లాడాలని చెప్పేసి అప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాం. సో మరి మొత్తం ఒకసారి చూడండి, పాపం పండింది. ఏదో సినిమాలో శ్రీహరి అంటాడు పుంగి పగలగొట్టిండ్రా అండి అన్నట్టు. మరి అది పుంగి అంటే ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో, మేబీ నేను వీప్ అనుకుంటున్నా. సో పట్టుకొని పీకటం అన్నట్టు. కానీ ఏం చేస్తారు, పీకరు. పోలీసులు తమ డ్యూటీ తమ చేయాలి కదా. ఇటువంటి వాళ్ళ విషయంలో నార్మల్గా పడతారు, ఇటువంటి వాళ్ళు పట్టరు. పద్ధతి దట్టు పోసాని కృష్ణమురళితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకు, రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఇవి అండ్ మోర్ ఎవరు తనని తను ఏదైనా చేసుకున్నాడు నన్ను పోలీసులు అది చేసాడని చెప్పేస్తారు రకం. మీకు బాగా గుర్తుందా, పవన్ కళ్యాణ్ విషయం అడ్డదిడ్డంగా నోరేసుకుని పడిపోయింది కాక తనకేదైనా అయితే బాధ్యత పవన్ కళ్యాణ్ అంట. ఏంటి అసలు అది? సరే ఇప్పుడు ఏంటి మనం చెప్పుకోవాల్సింది, అటు పోసాని ఇటు వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ ఒప్పుకున్నాడు కిడ్నాప్ చేశాను అని. పోసాని వచ్చేసి ఎప్పుడు ఒప్పుకుంటాడా, లేదన్నప్పుడు ఇంకా ఇలాగే ఉంటాడు. ఏ రకంగా, తనని ఎవరు ఆ రకంగా పవన్ని, చంద్రబాబుని, లోకేష్ని తిట్టమని చెప్పారు, లేదు సొంతంగానంటే ఎందుకు తిట్టావు, నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా, ఇవన్నీ అడిగితే ఖచ్చితంగా అటు పోసాని విషయంలో ఇటు వల్లభనేని వంశీ విషయంలో మధ్యలో అడ్డంగా ఇరుక్కునేది జగన్మోహన్ రెడ్డి. ఐఎమ్ షూర్ వాళ్ళు గనక అప్రూవర్గా మారితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉచ్చు బిగిట్టు కాదు, ఇక బయటకు కూడా రాలేడు జగన్మోహన్ రెడ్డి అయితే. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ రోజుతో వంశీ పోలీస్ కస్టడీ ముగుస్తుంది. పోసాని కృష్ణమూర్తి ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. అటు ఇటు రెండు చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడదని చెప్పేసి వాళ్ళు చెప్పకపోవచ్చు కాక, బట్ ఎక్కడో చోట లింక్ బయటపడింది. వల్లభనేని వంశీ విషయంలో ఎవరైతే సత్యవర్ధని కిడ్నాప్ చేస్తారో వాళ్ళు చెప్పేశారు, వంశీ చెప్పి మేము కిడ్నాప్ చేశాం. మరి నీ సంగతి ఏంటి వంశీ అంటే, నేను జగన్ కలిసిన మాట నిజమే, జగన్కి కిడ్నాప్ సంబంధం లేదు అంటాడు. వాళ్ళు అడిగారా, ఆడకుండా చెప్తున్నాను అంటే ఎక్కడ తేడా పడతలే. కమింగ్ టు పోసాని కృష్ణమురళి, ఖచ్చితంగా ఇతను గతంలో మాట్లాడిన మాటలు కనుక మరలా మనం రీచెక్ చేస్తే ఇంత దారుణంగా ఘోరంగా మాట్లాడాడు అంటే ఖచ్చితంగా ఇతను చంపేస్తారా అయినా సరే మాట్లాడాడంటే వెనకాల అటువంటి సపోర్ట్ ఏదో ఉంది. ఏంటి ఆ సపోర్ట్ ఖచ్చితంగా త్వరలో తేలుతుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు అడ్డదిడ్డంగా ఆయన మెప్పు పొందాలంటే మీరు వాళ్ళని తిట్టాలి వీళ్ళని తిట్టాలి అని చెప్పేసి తిట్టించాడు. ఇప్పుడు ఏమవుతుంది, వరుసగా జైలుకు పోతా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు, పరామర్శలు. అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టించాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా పరామర్శ చేస్తున్నాడు జైలుకి వెళ్ళి. ఏదో ఒకటి ఈయన జైలుకి వెళ్తాడు. ఈయన మీద సిబిఐ కేసు, ఈడీ కేసులు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడేంటి మరి, ఈయన మీద ఉన్నటువంటి కేసులన్నీ చూశారు, అవి కోర్టులో త్వరగా ట్రయల్ కంప్లీట్ అయితే దెన్ ఖచ్చితంగా ఈయన కనుక శిక్ష పడుతుంది కానీ అందరూ అంటున్నారు కాబట్టి ఆ శిక్ష పడితే ఈయన జైలుకి వెళ్తే ఈయన ఎవరు పరామర్శిస్తారు. అసలు ఆ రోజు ఈయన పరామర్శించడానికి ఈయన బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు బయట ఉంటారా, లేదా అంతా జైల్లోనే ఉంటారా? ఒకవేళ అంతా జైల్లో ఉంటే అక్కడెక్కడ ఎందుకు మమ్మల్ని అందరూ జైల్లో పెట్టినానంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.